చిన్న పిల్లలకి ఫ్యాటీ లివర్ రావడం ఏంటిది? అది గూడా ప్రతి ముగ్గురిలో ఒకరికి. అండ్ చాలా డేంజరస్ అనమాట. ఫ్యాటీ లివర్ ఏంటిది? నార్మల్లీ మనకి ఆల్కహాల్ తాగే వాళ్ళ దాంట్లో ఉంటుండే. బట్ ఈ మధ్యన నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది జెప్పేసి చాలా కామన్ అయిపోయింది. ప్రతి 100 మందిలో 30 మందికి ఉంటుందనమాట. సో, యాక్చువల్లీ ఇదేంటిది? చిన్న పిల్లలలో ఎందుకొస్తుంది ఇది అనంటే, తప్పొచ్చేసి పేరెంట్స్‌దనమాట. ఇప్పుడు చిన్న పిల్లల డైట్ జూసుకుంటే, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ జూసుకోండి. కార్న్ ఫ్లేక్స్, ఫ్రూట్ జ్యూసెస్, బ్రెడ్ అండ్ జామ్, ఫ్రూట్ జ్యూసెస్ ఇట్లాంటిది. షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు పిల్లలు. అండ్ ఓన్లీ పిల్లలే గాదు అడల్ట్స్ గూడా. చాలా మందికుందిది. సో, దీనివల్ల ఏమవుతది అనంటే, దీనివల్ల లివర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల డయాబెటిస్ 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల పిల్లలు పెద్దగయిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. సో, మీరేం జేయాలి? డైట్ చేంజెస్ ఒకటి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి. డైట్ చేంజెస్ ఏంటివి? పిల్లల ఫుడ్‌లో షుగర్ తక్కువుండాలి ఎప్పుడైనా సరే. ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వకండి. ఒకవేళ ఫ్రూట్ జ్యూసెస్ అంతగా ఇవ్వాలి అని అనుకుంటే, కట్ చేసిన ఫ్రూట్స్ ఇవ్వండి. ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటది కాబట్టి అది చాలా యూజ్‌ఫుల్ ఫ్రూట్ జ్యూసెస్ కన్నా. సాఫ్ట్ డ్రింక్స్ థమ్స్ అప్, కోలా ఇట్లాంటివి వీటికి దూరంగా పెట్టండి. ఐస్ క్రీమ్స్, చాక్లేట్స్ ఎక్కువ ఇవ్వకండి. లిమిట్‌లో ఇస్తే పర్లేదు. బట్ ఓవర్ ఇవ్వకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పిల్లల్ని ఎక్కువసేపు ఆడుకోనివ్వండి బయట. వాళ్ళెంత ఆడుకుంటే వాళ్ళ బాడీకి, వాళ్ళ ఇమ్యూనిటీకి, వాళ్ళ హెల్త్‌కి అంత మంచిది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒకవేళ మీకు బెస్ట్ ఫుడ్స్ ఏంటివి పిల్లల కోసం అని చెప్పేసి వీడియో కావాలి అనంటే కింద కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియో చేస్తాను.